శివభక్తుడైన భృంగి పార్వతీదేవిని ఎందుకు పూజించడు? వారిద్దరి మధ్య గొడవేంటి? అలాగే శివుడు భృంగికి మూడవ కాలు వరంగా ఎందుకిచ్చాడో మీకు తెలుసా? కైలాసంలో జరిగిన నాట్య ప్రదర్శనలో ఒకరోజు భృంగి చేసిన వికట నాట్యం చూసిన పరమేశ్వరుడు భృంగిని దగ్గరకు పిలిచి ఆశీర్వదించాడు. భృంగి కూడా పరమేశ్వరుడి పాదాలకు మొక్కి ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు. కానీ పక్కనే ఉన్న పార్వతీదేవిని అస్సలు చూడలేదు, అమ్మవారిని పట్టించుకోలేదు, ఆఖరికి నమస్కారం కూడా చేయలేదు. అయితే పార్వతీమాతకు భృంగి ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. అది గమనించిన మహాదేవుడు పార్వతీదేవితో, దేవి, మోక్ష సాధనకు ఐహిక సుఖాలతో పనేముంది, నీ ద్వారా మోక్షం లభించదు కదా అని అనగానే ఆ మాటకు పార్వతీదేవి మనస్సు చివుక్కుమంది. అలా జరిగిన తర్వాత మరుసటి రోజు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆ మహాదేవుణ్ణి పూజించుకుందామని భృంగి వచ్చాడు. అది గమనించిన పార్వతీదేవి భృంగిని పరీక్షిద్దామని శివుడికి చాలా దగ్గరగా కూర్చుంది. అది చూసిన భృంగి పరమశివుడికి మాత్రమే ప్రదక్షిణ ఎలా చెయ్యాలని ఆలోచించి వెంటనే ఒక తుమ్మెద రూపాన్ని ధరించి శివ పార్వతుల మధ్య ఉన్న కొద్ది దూరంలోనికి ప్రవేశించి కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయసాగాడు. భార్యాభర్తల మధ్యలో నుంచి వెళ్లిన భృంగిని చూసిన పార్వతీదేవికి కోపం వచ్చి భృంగి కాళ్ళలో ఉన్న తన శక్తిని వెనక్కి తీసుకుంది. మరుక్షణం భృంగి తన రెండు కాళ్ళలో ఉన్న శక్తి క్షీణించడంతో క్రిందకు పడిపోసాగాడు. వెంటనే పరమేశ్వరుడు తన భక్తుడిపై జాలి కలిగి ఒక ఉపాయాన్ని ఆలోచించి భృంగికి మూడవ కాలు ప్రసాదించాడు. దాంతో భృంగి మూడవ కాలు ఆధారంగా పడిపోకుండా నిలబడ్డాడు. భార్యాభర్తల మధ్యలోకి ఎవరూ రాకూడదని తెలిసినా కూడా స్వామి తన భక్తుణ్ణి కాపాడటానికి సిద్ధపడడం పార్వతీదేవికి అవమానంగా తోచి వెంటనే కైలాసం నుంచి వెళ్లిపోవాలి అని అనుకుని స్వామి నుండి తన శక్తిని ఆకర్షించుకొని చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోసాగింది. పరమశివుడు ఎంత వారిస్తున్నా పార్వతీదేవి వినకుండా గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. గౌతమ మహర్షి అమ్మవారిని అనేక విధాలుగా స్తుతించి కైలాసంలో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి గౌతమ మహర్షిని ఇలా అడిగింది, ఓ మహర్షి, నేను నా భర్త దేహంలో సగభాగాన్ని పొందాలి. మా మధ్యలోకి ఎవరూ రాకూడదు, వేరొకరి వల్ల ఎప్పుడూ మేము వేరు కాకూడదు. దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి అనేక శాస్త్రాలను పరిశీలించి చివరికి శివుడి గురించి తపస్సు చేయడమే ఉత్తమ మార్గమని అమ్మవారికి చెప్పడంతో వెంటనే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. పార్వతీదేవి యొక్క అకుంఠితమైన దీక్షకు మురిసిపోయిన శివుడు ప్రత్యక్షం కాగానే పార్వతీదేవి శివుణ్ణి చూడగానే ఒక్కసారిగా పొంగిపోయింది. అప్పుడు మహాదేవుడు, ఓ పార్వతి, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగానే అప్పుడు పార్వతీదేవి, సతికి పతియే ప్రత్యక్ష దైవం కదా, నేను ఎప్పుడు నిన్ను ఎడబాయకుండా ఉండేటట్టు నీ శరీరంలో సగ భాగాన్ని నాకు ఇవ్వు అని అంటుంది. వెంటనే పరమశివుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు అమ్మ సగం అయ్య సగం కలిసిన అర్ధనారీశ్వరుడయ్యాడు. భార్యకు తనతో సమాన స్థాయిని కల్పించిన పరమేశ్వరుడు తరతరాలకు ఆదర్శ పురుషుడయ్యాడు. అర్ధనారీశ్వర తత్వాన్ని శివుడి నిరాకార రూపమైన శివలింగంలో కూడా దర్శించవచ్చు. శివుడు లింగ రూపమైతే పానవట్టం అమ్మవారి స్వరూపం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.